వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. గత వీడియోలో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించి క్యాస్ట్ మీద కొన్ని ప్రాక్టీస్ బిట్లను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియోలో వాటికి కంటిన్యూషన్గా మరికొన్ని ప్రాక్టీస్ బిట్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇక్కడ బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ సో కులాలు ఏ ఒక్క కారణం వల్లనో ఏర్పడలేదు, చాలా కారణాల తోడ్పడినవి అని తెలిపినది ఎవరు? సో ఇక్కడ గమనిస్తే ఎవరు మనకు హట్టను అంటే మనకి ఇక్కడ సో కులం వచ్చేసరికి ఒక్క కారణం వల్ల ఏర్పడలేదు, అనేక కారణాల వల్ల ఏర్పడ్డాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మనకు హట్టన్. సో ఇతను ప్రతిపాదించినటువంటి కుల సిద్ధాంతం ఏంటి? మనకు సో బహుళ కారక సిద్ధాంతము. సో మనం చెప్పుకోవడం జరిగింది గత వీడియోలో. సో బహుళ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? మనకు సో హట్టను. ఈ హట్టన్ ఏం చెప్పాడు? మనకు కులాలు కేవలం ఒక కారణం వల్ల ఏర్పడలేదు, అనేక కారణాల వల్ల సో మనకి కులం ఏర్పడిందని తెలిపిన వ్యక్తి మనకు బహుళ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి హట్టన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఏమన్నాడు? ఇక్కడ ఒక బుక్ నేమ్ ఇచ్చాడు చూడండి, సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. సో మనకి ఇక్కడ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఇక్కడ మనకి సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథాన్ని రచించిన వ్యక్తి మనకు సో ఎంఎన్ శ్రీనివాస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ విలేజెస్ గ్రంథాన్ని రచించిన వ్యక్తి కూడా మనకి ఎవరంటే మనకు సో ఎంఎన్ శ్రీనివాసన్. అయితే మనకు సో ఇండియన్ విలేజెస్ ఒకసారి మనకి ఎవరు? మనకు ఎంఎన్ శ్రీనివాస్. అదేవిధంగా ఇండియన్ విలేజ్ గ్రంథాన్ని రచించిన వ్యక్తి మనకు ఓకే ఎస్సి దోబే. చూడండి, ఇక్కడేమో ఇండియన్ విలేజెస్, ఇక్కడేమో ఇండియన్ విలేజ్ ఎవరు రచించారు? మనకు ఎస్సి దూబేగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇండియన్ విలేజెస్ సరికి మనకి ఎవరు? మనకు ఎంఎన్ శ్రీనివాస్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సంస్కృతీకరణ, సామాజిక మార్పు, ఓకే సో ప్రాచాతీకరణ మరియు సో ప్రాబల్య గుణం అనే భావనలు మొట్టమొదటిసారిగా తెలిపింది ఎవరు? మనకు ఎంఎన్ శ్రీనివాస్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అంటే సో ఎంఎన్ శ్రీనివాసరావు అంటే మనకు ఏమేమి అంశాలు గుర్తురావాలి? సంస్కృతీకరణ గుర్తురావాలి, సామాజిక మార్పు గురించి గుర్తురావాలి, అదేవిధంగా సో ప్రాచాతీకరణ, అదేవిధంగా మనకు ప్రాబల్య కులం, ఓకే సో డామినెంట్ కాస్ట్ అంటే వీటన్నిటిపైన పరిశోధన చేసిన వ్యక్తి మనకు ఎంఎన్ శ్రీనివాసన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సంస్కృతీకరణ అనగా సో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం ఒకసారి గమనిస్తే. ఏమన్నాడు? మనకు సంస్కృతీకరణ అనగా సో ఉన్నత కులాలుగా భావించబడుతున్న వారిని సో అనుసరించడం. అంటే మనకి ఏం చేస్తారు? తక్కువ కులం వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సో ఉన్నత కులాలు వారిగా సో భావించబడతారు. అలా భావించడాన్ని మనం ఏమంటే మనకు సంస్కృతీకరణ అంటాము. ఓకే, ఇది కరెక్టే. సో నెక్స్ట్ చూడండి, కులం యొక్క సాంప్రదాయ లక్షణాలను వదిలి సో నూతన లక్షణాలను అలవాటు చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ కులం వ్యక్తి అతని యొక్క సాంప్రదాయ లక్షణాలను వదిలేసి సో మనకు ఉన్నత కులాల యొక్క సాంప్రదాయాలను సో పాటిస్తారనమాట. అలా పాటించడం మనం ఏమంటామంటే మనకు సంస్కృతీకరణ అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు కులాలపైనే సో కులాలను బట్టి మనకి ఏమవుతుందంటే సంస్కృతీకరణ ఉంటుంది. సో మతాలు కాదు, అదేవిధంగా మనకి సో మతాలను బట్టి కాదు. కాబట్టి 3, 4 అనేది రాంగ్. అంటే మనకు సరైన ఆన్సర్ మనకి సో ఏ అనమాట. 1 మరియు 2 సరైనదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఈ క్రింది వాటిలో సో ఏ రాజ్యాంగ అధికరణం ప్రకారం కుల వివక్షతకు తావు లేదంటే మనకు 15th ఆర్టికల్ అని చెప్పుకోవాలి. 15th ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గమనిస్తే సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సో కుల ప్రాతిపదికన ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోకి వెళ్లకుండా నిరాకరించరాదు అని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ అధికరణ ఏది అంటుండు? ఏది మనకు సో 15 క్లాస్ 2గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే సో కాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఓకే రచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు మనకి? సో జిఎస్ గార్వే గారు సో మనకి ఏం రాశారు? మనకు క్యాస్ట్ అండ్ సో రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని. సో ఈ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రంథాలు కూడా మనం ఎగ్జామినేషన్ పరంగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చరికి చూడండి, ఇక్కడ సో అస్పృశ్యత నేరాల చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఇది మనకు వచ్చరికి సో అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు మనకు 1955 సో నవంబర్ సో 19 నుంచి రావడం జరిగింది. అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది? సో ఏ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ చట్టాలు కూడా. సో నెక్స్ట్ గమనిస్తే సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ చట్టం ఇచ్చాడు మనకు సో 1955లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని సో ఎలా మార్చారు? మనకు పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చడం జరిగింది. అయితే ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరం రూపొందించారు? మనకు సో ఏ సంవత్సరం రూపొందించారు? మనకు సో 1976లో సో దీన్ని రూపొందించారు. మనకు ఫస్ట్ మనకి ఎలా వచ్చింది? అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు మనకు సో 1955 వస్తే సో దాన్ని సో 1976లో ఎలా మనకు సో మాడిఫై చేసిన మనకు సో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో అస్పృశ్యత నేరాల చట్టము ఏ అధికరణ ఆధారంగా రూపొందించింది? ఎప్పుడు మన సింపుల్ ఏదైనా మనకు 17వ ఆర్టికల్. అంటే సో అస్పృశ్యత నివారణ గురించి మనకు భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగిందంటే మనకు సో 17వ ఆర్టికల్. దీని ప్రకారం మనకు అస్పృశ్యత నివారణ చట్టం, అదేవిధంగా మనకు సో దాని తర్వాత వచ్చిన చట్టం మనకి పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సో మనకు 19th క్వశ్చన్ బాగా రావడం జరిగింది. సో 19th క్వశ్చన్ గమనిస్తే అంటరాని కులము కొన్ని కుల వ్యక్తులకు బహిరంగ ప్రదేశాలు సంచరించకుండా చేసినటువంటి దురాచారాన్ని నిషేధించిన రాజ్యాంగ సవరణ ఏంటి అంటే మనకు సంచరించే స్వేచ్ఛ మనకు ఆర్టికల్ 19(1)గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తే ఎవరు ఎలాంటి వృత్తిని చేపట్టవచ్చు ఓకే హక్కును కల్పించి కులానికి గల వృత్తిపరమైన సంఖ్యలను తెంచివేసినటువంటి రాజ్యాంగ అధికారం ఏంటి మనకు చెప్పండి. అంటే ఇది వృత్తి స్వేచ్ఛ అండి. అంటే ఎవరు ఏ కులం వారు ఏ వృత్తిని మనం స్వీకరించవచ్చు అని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ అధికారం మన భారత రాజ్యాంగం ఏంటంటే మనకు సో ఏంటో గమనిస్తే మనకు ఇక్కడ ఓకే ఆర్టికల్ 19(1)గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్
గమనిస్తే నెక్స్ట్ ఏమంటే ఇక్కడ సో వెలివాళ్ల సంస్కృతి నిషేధిస్తూ సో భారతదేశ పౌరులు ఎక్కడైనా నివాసం ఉండవచ్చు అనే హక్కును కల్పించిన భారత రాజ్యాంగ అధికారం ఏంటంటే మనకు ఆర్టికల్ 19(1)E అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా నివాసం ఏర్పరచుకునే హక్కు సో మనకు భారత రాజ్యాంగంలోనే సో 19(1)E ఇచ్చిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే మన కులానికి అదేవిధంగా మనకు సో మన భారత రాజ్యాంగానికి లింక్ చేసిన ప్రశ్నలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాఠం రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో మిత్రులందరూ సో వీటిపై కూడా మీరు ఫోకస్ చేయగలరు, చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇక్కడ ఏమన్నా కదా సో కుల ఆసక్తుల నిర్మూలన చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఇది మనకి ఇంపార్టెంట్. చట్టం ఎప్పుడు మనకు సో 1950 గుర్తుపెట్టాలి. మనకు సో కుల వ్యవస్థ సంబంధించిన చట్టాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాఠంలో బాగా వస్తాయి. సో చట్టాలు కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఓకే జడ్జిమనీ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ జడ్జిమనీ వ్యవస్థ అంటే మనకు సో కుల వృత్తుల ద్వారా సేవకులను అంటే మనకు సో ఇక్కడ సేవకులను మార్పిడి చేసుకోవడము. సో మనకు ఎవరి వృత్తి ద్వారా అంటే ఒకరు ఒక వృత్తి చేస్తే అతను ఇంకొకరి దగ్గర వృత్తి చేస్తాడనమాట. అంటే ఒకరికొకరు సేవలు మార్పిడి చేసుకుంటానే అంటే కులాల ఆధారంగా అంటే కుల వృత్తుల ద్వారా సేవలను మార్పిడి చేసుకునే పద్ధతి మనం ఏమంటే మనకు సో జడ్జిమనీ వ్యవస్థ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఈ జడ్జిమనీ వ్యవస్థ పతనానికి దోహదపడిన కారకం ఏది అంటుండు. సో మనకు అప్పుడు ఉండేదండి మనకు జడ్జిమనీ వ్యవస్థ, కానీ ఇప్పుడు ఉందా లేదు. సో ఎందుకు సో మనకు పారిశ్రామికీకరణ వలన, నగరీకరణ వలన, అదేవిధంగా సో విద్యాస్థాయిలు పెరగడం వలన సో ఇవన్నీ అంటే వీటన్నిటి వలన కూడా మనకి ఏమవుతుంది అప్పుడు ఉన్నటువంటి సో జడ్జిమనీ వ్యవస్థ సో పతనానికి దోహదపడినటువంటి కారణాలు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ కానీ గమనిస్తే చూడండి ఇక్కడ సో జడ్జిమనీ వ్యవస్థ గురించి ఇవ్వడం జరిగింది. చూస్తే జడ్జిమనీ వ్యవస్థ కులంపై ఆధారపడి అంటే సో వివిధ వృత్తుల వారి యొక్క సేవలను మార్పిడి చేసుకోవడానికి మనం ఏమంటాం మనకు జడ్జిమనీ వ్యవస్థ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో జడ్జిమనీ వ్యవస్థ జీవనోపాధానికి భరోసా ఇచ్చింది. కరెక్ట్ కదండి. సో మనకు కరెక్టే. సో నెక్స్ట్ గమనిస్తే సో జడ్జిమనీ వ్యవస్థ సో ఎదుగు బొదుగు లేని జీవితానికి కారణమైంది. ఇది కూడా కరెక్ట్ అండి. మనకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కులానికి చెందిన వృత్తి అదే కులాన్ని చేసుకోవాలి, అదే కులము ఆ వృత్తిని పాటించాలి. అంటే మనకు సో జడ్జిమనీ వ్యవస్థ ఎదుగు బదులు లేని జీవితానికి కారణమైంది. అంటే మనకి రెండు కూడా కరెక్ట్ మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ సో నెక్స్ట్ 54 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏమన్నా మనకు అసెషన్ రీజన్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనిద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నా మనకు సో అసెషన్ ఏమి చూడండి మనకు సమాజంలో సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి ఆధునిక మార్పులు కులం నందు కొద్ది వరకు మార్పునకు దోహదమైంది. కరెక్ట్ కదండి. సో మనకు ఇప్పుడు సో పట్టణీకరణ అవ్వచ్చు, నగరీకరణ అవ్వచ్చు, అదేవిధంగా సో మనం బాగా చదువుకోవడం అంటే సో చదువుకోవడం అవ్వచ్చు, సంస్కరణ వల్ల అవ్వచ్చు, ఏమవుతుంది మనకు సో కులం నందు సో కుల వ్యవస్థ నుంచి కొన్ని మార్పులు రావడం జరిగింది. ఇది కరెక్ట్ అండి. సో నెక్స్ట్ గమనిస్తే చూడండి ఇక్కడ హేతు రీజన్ చూద్దాం. సో ఆధునికత వల్ల కులమునందు గల ఆర్థిక కోణంలో మార్పు వచ్చిన సాంప్రదాయ మరియు సాంస్కృతిక కోణంలో మార్పు ఆశించినంతగా రాలేదు అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం బాగా గమనించి ఇది కూడా కరెక్ట్ అండి. అంటే మనం బాగా గమనిస్తే సో ఇప్పుడు వచ్చినటువంటి సో పారిశ్రామికీకరణ అవ్వచ్చు, ఆధునికరణ అవ్వచ్చు, ఏముంది వాళ్ళ ఆర్థిక కోణంలో మార్పులు వచ్చినాయి, కానీ కొందరు ఏం చేస్తారు అదే సాంప్రదాయాలు అదేవిధంగా అదే సంస్కృతిని ఫాలో అవుతున్నారు అంటే సో ఇది కరెక్టే. సో దీనికి కూడా ఇది కరెక్ట్ అయినటువంటి రీజన్ కాబట్టి సో మనకి ఏమవుతుంది సరైనది మరియు సో ఆర్ అనేది సరైనటువంటి కొనసాగింపుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమన్నా అసెషన్ కానీ గమనిస్తే ఏమన్నా చూడండి సో కులం అనేది సో భారతీయ సమాజంలో వ్యక్తి యొక్క హోదాను నిర్ణయిస్తున్నది. సో దీనినే ఆపాదిత అంతస్తు అంటున్నాం. కరెక్ట్ కదండి. సో మనకు పుట్టుకతోనే సో మనకు సో ఈ కులానికి చెందినవాడని అనే హోదా మనకు వస్తుంది, నిర్ణయించబడుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఆపాదిత అంతస్తు అంటాము. ఇది కరెక్టే. ఓకే. సో నెక్స్ట్ సరికి విద్య మరియు నైపుణ్యాల సాధారణ ద్వారా సో ఆపాదిత అంతస్తు నుంచి సో బయటపడి సాధించినటువంటి అంతస్తుకు చేరుకోవచ్చు. కరెక్ట్ కదండి. సో మనం కానీ ఒకసారి మనం తక్కువ కులమైనప్పటికీ మనం ఎక్కువ కష్టపడి బాగా చదువుకుని ఒక హోదాలు ఉంటే సో మనకు సాధించబడినటువంటి అంతస్తుకు మనం చేరవచ్చు. అంటే ఇది కరెక్టే కానీ దీనికి ఎటువంటి సంబంధం ఉండదు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ మనకు సో మొఘలుల పరిపాలన కాలంలో హిందూ మతం నుండి ఇస్లాం మతంకు మార్పిడి చేసుకున్న వారిని ఏమని పిలిచేవారు? ఇక్కడ మనం బాగా గమనిస్తే సుల్తాన్లు అంటే మొఘల పరిపాలన కాలంలో సో మనకి ఏం చేస్తారు కొందరు హిందువులు ఏమయ్యారు సో హిందువులు ఏమయ్యారు ఇస్లాం మతంలోకి మారిపోయారు. అటువంటి వాళ్ళని మనం ఏమంటామంటే మనకు ఆజ్లా ఫాలు అంటాం. ఆజ్లా ఫాలు ఎవరై అంటే సో మనకు హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారినటువంటి వారు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ మనకు అస్రా ఫాలు అని కూడా చెప్పుకోవాలి. ఈ అస్రా ఫాలు ఎవరంటే మనకు సో విదేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు. ఎవరంటే మనకు సో విదేశాల నుండి వచ్చినటువంటి ముస్లింలు ఎవరు మనకు సో ఆశ్రాఫాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో హిందూ సామాజిక వ్యవస్థను అనుసరిస్తూ ఇస్లాం నందు కూడా సో కులమును పోలిన సామాజిక వ్యవస్థీకరణ కలదని తెలిపినది ఎవరు అంటే ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు మనకి ఇక్కడ సో నబ్జల్ కరీం ఏం చెప్పారంటే మనకు హిందూ సామాజిక వ్యవస్థను అనుసరించి ఇస్లాం నందు కూడా కులంను పోలిన సామాజిక వ్యవస్థీకరణ కలదని చెప్పిన వ్యక్తి వరకు మనకు సో నజ్మల్ కరీము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి సిక్కు మతస్థులలో ఏ సామాజిక వర్గం పట్ల సో నిమ్మ భావన కనపడుతుంది అంటే మనకి ఇక్కడ సిక్కు మతస్థులు అంట సో మనకి ఏముంటుందంట సో రెండు భావనలు ఉంటాయంట. ఒకటి మనకు సో ఒకటి ఉన్నత భావన ఉంటుంది, అదేవిధంగా మనకి సో నిన్మత భావన ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటారు మనకు సిక్కు మతస్థులలో ఏ సామాజిక వర్గం పట్ల నిన్మత భావన ఉంటుందంటే మనకు ఇక్కడ మనకు వస్తే సో మజ్ హబీసు ఈ అంటే మనకి ఇక్కడ సిక్కులలో కూడా మనకు సో తక్కువగా చూడబడిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎక్కువగా చూడబడిన వాళ్ళు. ఎక్కువ అంటే మనకు తక్కువ ఎవరు మనకు సో మాజ్ హబీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నిమ్మ భావన కనపడుతుంది సో వీళ్ళలో. అదే మనకు సర్దార్లు ఉన్నారనుకోండి వీళ్ళకి ఏమంటే మనకు ఉన్నత భావన కనిపిస్తుంది. ఉన్నత భావన అంటే మనకు సిక్కు మతస్థులలో ఎక్కువ హోదా గల వాళ్ళు ఎవరు మనకు సర్దార్లు, తక్కువ హోదా గల వాళ్ళు ఎవరంటే మనకు సో మజ్ హబీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి
ఇక్కడ చూస్తే ఒకసారి మనకు గమనిస్తే సో పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అంటరానితనానికి పాల్పడిన వారికి ఎంత శాతం శిక్ష విధిస్తారు అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ సో పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అంటరానితనానికి పాల్పడిన వారికి ఎంత శిక్ష విధిస్తారు మనకు. సో మనకు 1955లో వచ్చినటువంటి సో మనకు అస్పృశ్యత నివారణ చట్టాన్ని సో 1970 ఎలా మార్చారు మనకు. సో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చడం జరిగింది. అయితే ఈ పౌర హక్కుల పరిరక్షణకు ఇబ్బంది కలిగించిన వారిని లేదా అంటరానితనానికి పాల్పడిన వారికి ఎన్ని సంవత్సరాల శిక్ష విధిస్తారని మనకు 2 సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తమ సొంత కులం కంటే సో నిమ్నంగా భావించబడుతున్న కులం యొక్క ఆచారాలను అనుసరించడాన్ని ఏమని పిలుస్తారు మనకు తిరోగమన సంస్కృతి లేదా సో దాని ఏమంటారు ప్రతి సంస్కృతీకరణ అంటే మనకు సంస్కృతీకరణ అంటే ఏంటంటే తక్కువ కులం వారు ఎక్కువ కులంగాని ఫాలో అవ్వడం. అంటే తక్కువ కులం వారు సో ఎక్కువ కులం వారి యొక్క సంస్కృతిని ఫాలో అయితే దాన్ని మనం ఏంటంటే సంస్కృతీకరణ అంటాం. అదే అలా కాకుండా రివర్స్ అంటే మనకేంది సో మనకు సో తమ సొంత కులం కంటే అంటే ఎక్కువ హోదా కలిగినటువంటి కులం వారు తక్కువ హోదా గల కులం వారిని ఫాలో అవుతే దాన్ని మనం ఏమంటామంటే మనకు సో తిరోగమన సంస్కృతీకరణ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో నెక్స్ట్ కనుక గమనిస్తే కర్ణాటకలోనే కూర్గులు అనుసరించిన సంస్కృతీకరణ నమూనా ఏంటంటే మనకు సో బ్రాహ్మణ నమూనా. అంటే మనకి ఇక్కడ కర్ణాటకలో కూర్గులను ఎవరి యొక్క సంస్కృతిని ఫాలో అవుతారంటే మనకు సో బ్రాహ్మణ యొక్క సంస్కృతిని ఫాలో అవుతారు కాబట్టి అక్కడ సంస్కృతీకరణ జరుగుతుంది. ఓకేనా. సంస్కృతీకరణ అంటే ఏం లేదండి సో తక్కువ కులం వారు ఎక్కువ కులం వారిని ఫాలో అవడం వాళ్ళ సంస్కృతిని ఫాలో అవడానికి మనం ఏమంటామంటే సంస్కృతీకరణ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వాణిలో ఏ రాజవంశము శూద్ర స్థాయి నుంచి క్షత్రియ స్థాయికి సంస్కృతీకరణము చెందింది అంటే మనకు ఎవరంటే మనకి ఇక్కడ సో కాకతీయులు, అదే మనకు రెడ్డి రాజులు, అదేవిధంగా వెలమరాజులు. సో వీళ్ళందరూ కూడా సో తక్కువ మనకు కాకతీయులు ఎవరు మనకు శూద్రుడు. సో నెక్స్ట్ వచ్చరికి సో వీళ్ళందరూ కూడా శూద్రులే కానీ ఎవరిని ఫాలో అయ్యారు మనకు క్షత్రియ స్థాయికి ఎదిగారనమాట. అంటే సంస్కృతీకరణ జరిగిందా లేదా సో వీరు ముగ్గురు అనమాట. అంటే మనకి ఎవరు మనకు సో కాకతీయులు, రెడ్డి రాజులు, అదే వెలమలు వచ్చరికి ఇక్కడ సంస్కృతీకరణకు సో చెందినటువంటి రాజ్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏముంటుంది 2, 3, 4 అనమాట. 2, 3, 4 మాత్రమే సరైనది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది డెఫినేషన్ ఇచ్చాడు. ఇక సో క్రింది వారిలో జాతిపరమైనటువంటి స్వచ్ఛతను పాటించేది ఏది అంటున్నాడు. సో ఇది మనకు సో కులము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మనకు ఒకటి మాత్రమే సరైనది. ఒక నెక్స్ట్ కనుక గమనిస్తే కుల వ్యవస్థకు కారణము ఆర్యులే అని తెలిపినది ఎవరు అంటే మనకు కులం ఏర్పడానికి కారణము ఆర్యులు అని తెలిపిన వ్యక్తి ఎవరు మనకు సేనాటు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే ఇక్కడ మనకు సో ఇక్కడ బాగా గమనిస్తే సో మనకు జతపరచడం జరిగింది చూడండి. ఇక్కడ మనకు జతపరచడం ఇచ్చాడు. అదే మన భారత రాజ్యాంగం నాటిక చూడడం జరిగింది. చూడండి సో కుల ప్రాతిపదికన సో బహిరంగ ప్రదేశాలలోకి నిషేధం అనేది సో ప్రాథమిక హక్కుకు వ్యతిరేకము అంటాడు. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏంటంటే మనం ఇక్కడ ఏమంటుంది చూడండి. సో కులం ప్రాతిపదికన బహిరంగ ప్రదేశాలకు నిషేధం అనేది సో ప్రాథమిక వ్యతిరేకం తెలుపుతుంది మనకు ఒక ఆర్టికల్ 15(2) అనమాట. నెక్స్ట్ గానే కులం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ విషయంలో వివక్షత చూపించాలి. దేని గురించి తెలుస్తుంది మనకు 16(2). సో నెక్స్ట్ చూస్తే అస్పృశ్యత యొక్క అన్ని రూపాలు నిషేధించమైంది. ఈ ఆర్టికల్ ప్రకారం మనకు భారత రాజ్యాంగంలో 17వ ఆర్టికల్ ప్రకారం ఇది కరెక్ట్. సో నెక్స్ట్ కనుక గమనిస్తే బావులు, చెరువులు సో రహదారుల వినియోగంలో కుల వివక్షత ఉండరాదని తెలుపుతున్న ఆర్టికల్ మనకు ఆర్టికల్ 15(2)గా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆన్సర్ ఏమవుతుంది సో ఆన్సర్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ ABCD అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సో కొన్ని గ్రంథాలు ఇచ్చారు. గ్రంథాలు రచించిన వ్యక్తుల గురించి ఇవ్వడం జరిగింది. ఇది మన చివరి క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి. సో ఒకవైపు ఏమో సో మనకు గ్రంథాలు ఇవ్వడం జరిగింది, మరోవైపు వాళ్ళు రాసిన వారు ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి గమనిస్తే సో ఇక్కడ మనం బాగా గమనిస్తే కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన మనకు GS గార్వే గారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మనకు హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా సో హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన మనకు కేట్కరు. అదే మనకు హిందూ సోషల్ ఆర్గనైజేషన్ గ్రంథం రచించిన వ్యక్తి మనకు సో PH ప్రభు. నెక్స్ట్ కనుక గమనిస్తే ఆరిజిన్ ఆఫ్ గ్రోత్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే గ్రంథం రచించిన వ్యక్తి మనకు NK దత్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు సో కులం మీద వచ్చినటువంటి సో బుక్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇవి మనము సో మనకు క్యాస్ట్ కు సంబంధించి క్యాస్ట్ మీద అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్లు అనమాట. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, సో మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.